ఏ బ్యాక్గ్రౌండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కు అడ్వాంటేజ్ ఉంటుంది అంటే డెఫినెట్గా సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇనీషియల్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు అది అసాధ్యం కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక 6 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలి. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, ఎవడు 2వ అంతస్తులో ఉన్నాడు. ఎవరు ముందెక్కుతారు? టెక్నికల్గా చూస్తే 2వ అంతస్తులో ఉన్నవాడు ముందెక్కాలి. కానీ 2వ అంతస్తు కన్నా నువ్వు ఫాస్ట్గా ఎక్కినావు అనుకో, నువ్వు 6వ అంతస్తు వెళ్ళేవాడికి వాడు 4వ అంతస్తు దగ్గర ఉంటాడు. అందువల్ల ఏ అంతస్తులో ఉన్నామన్నది ఇనీషియల్ అడ్వాంటేజ్. కానీ అది మాత్రమే సక్సెస్ నిర్ణయించదు. సక్సెస్ నిర్ణయించడానికి నీవు చూపే ఇంటెలిజెన్స్ ఎంత, నీ ఇండస్ట్రీ ఎంత అనేది ఒక ప్రధానమైన అంశం అవుతుంది. అందువల్ల సైన్స్ స్టూడెంట్స్కు డిసడ్వాంటేజ్ అనుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ సైన్స్ స్టూడెంట్స్కు కొంత సహజ అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ముందే చదివి ఉంటారు. కానీ ఇక ఇది చదివితే అదర్థం కాదు, అది చదివితే ఇది అర్థం కాదు అన్నది కూడా నిజం కాదు. ఇది నేనేదో కాలక్షేపం అని చెప్పడం కాదు, నా అనుభవం చెప్తాను. నేను బిఎస్సి ఎలక్ట్రానిక్స్, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ 97% ఇన్ ఆప్షనల్స్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ఒక 94 ర్యాంక్ వచ్చి సీట్ రాలే, బిలో 1000 ర్యాంక్ వచ్చింది నాకు ఆ రోజుల్లో. ఇప్పుడంటే 1,00,000 వచ్చిన సీట్ వస్తుంది, వేరే విషయం. అప్పుడు అది ప్లస్ నాకు బిఎస్సి ఎలక్ట్రానిక్స్లో డిస్టింక్షన్ లేదు. కానీ నేను ఎలక్ట్రానిక్స్ మాట్లాడుతున్నానా, నేను ఎకనామిక్స్ ఎన్నడూ చదవలే. కానీ నేను బడ్జెట్లు విశ్లేషిస్తున్నాను. ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకు ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన క్లాసులు చెప్పాను, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ పైన, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ట్రేడ్ పైన క్లాసులు చెప్పాను. సో దాంట్లో మీకు కీన్షియన్ ఎకనామిక్స్ నుంచి మొదలుకొని మార్క్సియన్ ఎకనామిక్స్ వరకు, పొలిటికల్ ఎకానమీ నుంచి మీకు సాంప్రదాయ క్లాసికల్ అడామ్ స్మిత్ ఎకనామిక్ థియరీస్ వరకు, ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ థియరీస్ వరకు క్లాసులు చెప్పాను.